అభివాని టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం ఊహించుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదములతో మనల్ని నింపిన దేవుడు. మనము ఈరోజు ఆ ప్రభునకు సాక్షులంగా ఉండాలని మనకంటే ఎక్కువ ఆ ప్రభు కోరుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువు చిత్తంలో ఈరోజంతా మనం ఆనందంగా జీవించుదాం. ప్రతిరోజు ఎన్నెన్నో కోరికలను ప్రభు ముందు మన ప్రార్థనలో పెడుతూ ఉంటాం. ఎన్నెన్నో ఆశలు, ఈ లోకంలో ఏదేదో సాధించాలని, ఏమేమో సంపాదించాలని ప్రతి క్షణము కూడా ఆరాటపడుతూ ఉంటాం. మొదట మన శక్తి యుక్తులను అన్నిటిని ఉపయోగించి మనం ఏమేమి కోరుకుంటున్నామో వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక మన శక్తి వలన ఇది సాధ్యం కావట్లం లేదు, మన వలన ఇది సాధ్యం కాదు అన్నప్పుడు ప్రభువుని, ప్రభా ఈ ప్రార్థన నేను చేస్తున్నాను, నాకు కృప చూపుము అని ప్రభుని కోరుకుంటాం. ప్రియులారా, ప్రార్థన చేస్తూ 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 ఉంటాం. కొన్నిసార్లు నెలలు ప్రార్థన చేస్తాం, సంవత్సరాలు ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, రాత్రి జాగరణ ప్రార్థన చేస్తాం. ఎన్ని విధాలుగా చేసినా మనం చేసే ప్రార్థనకు జవాబు దొరకదు. కారణం ఏంటి? ఇంతగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎందుకు మన మొరను ఆలకించడం లేదు? కారణం ఏమైండొచ్చు? కీర్తనకారుడు 66వ కీర్తన 18వ వచనంలో చెప్తున్నాడు, ప్రియులారా, నా హృదయమునందు ఒకవేళ దోషము ఉండెనేని దేవుడు నా మొరను ఆలకించడివాడు కాదు. నా హృదయంలో దోషము లేదు కాబట్టి దేవుడు నా మొరను ఆలకించాడు, నన్ను భద్రంగా నా ప్రార్థనలన్నీ కూడా దానికి జవాబిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో, మన హృదయంలో మనము దోషము పెట్టుకొని, మాలిన్యం పెట్టుకొని ఏ రకమైన ప్రార్థన చేసినా దానికి మనము జవాబును పొందలేము. ఎందుకు దేవుడు వినడం లేదు, ఎందుకు దేవుడు నా మొరను ఆలకించడం లేదని మనం అనుకుంటాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం స్పష్టంగా వాక్యంలో చదువుతున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించలేని చెవిటివాడు కాదు. ఆయన మనను ఆశీర్వదించలేకుండా ఆయన హస్తము కురచగా లేదు. కానీ మనలో ఉన్న పాపము, మనలో ఉన్న మాలిన్యమే దేవునికి మనకు అడ్డంగా ఉండి మన ప్రార్థన మేఘ మండలంను దాటి దేవుని సన్నిధి చేరకుండా మన ప్రార్థనలే, మనలో ఉన్న పాపమే, మనలో ఉన్న దోషమే ఆపుతుంది ప్రియులారా. కాబట్టి ప్రార్థన చెయ్యక ముందు ఏ ఏ అడ్డంకులు, ఏ రకమైన పాపాలు నాలో ఉన్నాయి గమనించుకొని వాటిని సరి చేసుకొని మనము ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, దేవుడు మాత్రము మన ప్రార్థన చెయ్యంగానే ఆలకించాలి, మన మీద కనుకరించాలి అని మనం అనుకుంటాం. కానీ ఇతరుల మొరను మనం విననప్పుడు దేవుడు మన మొరను ఎలా వింటారు? ఇతరుల పట్ల మనం కనికరం చూడనప్పుడు దేవుడు మన పట్ల ఎలా కనికరం చూపుతారు? ధనవంతుడు చాలా భోగభాగ్యాలతో అతడి లోకంలో ఆనందిస్తూ ఉన్నప్పుడు తన గేటు దగ్గర, తన గుమ్మము దగ్గర, అయ్యో లాజరు ఎంతో ఆకలితో ఉన్నవాడు, ఆ గుమ్మము దగ్గర, ఆ రోడ్డులో ఆ ధనవంతుడు ఎన్నిసార్లు ప్రయాణం చేసి ఉంటాడు, ఆకలితో ఉన్న లాజరుని చూసి ఉంటాడు. కానీ ఏ ఒక్కసారి కూడా అయ్యో అతనికి ఆకలి అవుతుందేమో అని ఒక సేవకునితో చెప్పి ఉంటే అతడికి ఆహారం ఇచ్చేవాడేమో. కానీ తనకు తానుగా జీవించాడు, తనకు తానుగా ఆ కఠినత్వంలోనే మరణించాడు. తాను వెళ్ళవలసిన
నరకానికి వెళ్ళాడు. అక్కడ నుండి చూస్తున్నాడు. అప్పుడు తనకు దాహం అవుతుంది, అప్పుడు తనకు ఆకలి అవుతుంది, అప్పుడు తన మీద ఎవరైనా కనికరం చూపిస్తారా అని పరలోకం వైపు చూస్తున్నాడు. పరలోకంలో అబ్రాహాము ఒడిలో ఉన్న లాజరు వైపు చూపిస్తున్నాడు. అయ్యో, ఇక్కడ నేను మాడిపోతున్నాను, నా మీద కనికరం చూపించండి అన్నప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటి? నీవు నీ లోకంలో ఉన్నప్పుడు నీకెన్నో పర్యాయములు ఇతరుల మీద కనికరం చూపే పరిస్థితి వచ్చింది, వాళ్ళ మీద జాలి చూపించే పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు నీకు నువ్వుగా సంతోషంగా ఆనందముతో సిరి సంపదలతో తులుతూగుతూ జీవించావు. ఎవ్వరి మీద కనికరం చూపించలేదు, పేదలను నువ్వు ఆదరించలేదు. నీవు అక్కడ సంతోషించావు, ఇక్కడ లాజరు ఇక్కడ సంతోషిస్తున్నాడు. ప్రియులారా, ఆ నరకంలో ఉండి కూడా అయ్యో నా కుటుంబ సభ్యులు ఏమైపోతారేమో అని అక్కడ మొరపెడితే అక్కడ లాభము లేదు. ప్రియులారా, ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నంత వరకే మనము ఇతరుల పట్ల ఎలా మన జీవితాన్ని జీవిస్తున్నామో, పేదలను ఎలా మనం ఆదుకుంటున్నామో, పేదల మొర ఎలా మనం వింటున్నామో, అప్పుడే మన పరలోకపు తండ్రి మన మొర కూడా వింటారు, మన అవసరాలను కూడా ఆయన పట్టించుకుంటారు. ప్రియులారా, పరలోక జపం రోజుకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. మనము నా యొద్ద అప్పుపడిన వారిని నేను మన్నించినట్లుగా ప్రభా మీరు నా తప్పులను మన్నించండి అని నిజంగా మనస్ఫూర్తిగా మనం చెప్తే, మన వద్ద ఎవరెవరైతే మనల్ని కష్టపెట్టి ఉన్నారో, దుఃఖపెట్టి ఉన్నారో, అవమానించి ఉన్నారో, మనల్ని అపజయం పాలు చేశారో వాళ్ళని నిజంగా మనం మన్నిస్తే, అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకపు తండ్రి మన ప్రార్థన ఆలకిస్తారు. ప్రియులారా, దేవాలయంలోనికి అలవాటు ప్రకారం వెళ్తున్నామేమో, కానీ దేవాలయంలో కూడా మనం చేసిన ప్రార్థన నిజంగా జవాబు పొందగలుగుతున్నామా? మత్తయి సువార్త 5:23 మనం చదువుతున్నాం. నువ్వు దేవాలయంలోనికి వచ్చినప్పుడు, కానుకను సమర్పించడానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఒక్క నిమిషం నిన్ను ఆపి, నీ మీద ఎవరో నీకు తెలిసి తెలియక నువ్వు వాళ్ళని దుఃఖపెట్టావు, నీవు వారితో బాగానే ఉన్నావు, కానీ ఎవరో నీ పట్ల కన్నీరు కారుస్తూ ఉన్నారు, వాళ్లను నీవు వెళ్ళి నీ కానుకను అక్కడ పెట్టి వెళ్ళి వాళ్ళతో సఖ్యపడి వచ్చి అప్పుడు నువ్వు కానుకను అర్పిస్తే ఆ కానుక దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవాలయానికి వెళ్తున్న ప్రతిసారి, ప్రార్థనలో కూర్చుంటున్న ప్రతిసారి మన పాపములు దేవునికి మనకి అడ్డంగా ఉండకూడదు అంటే మనము ఎవరెవరిని క్షమించాలో వాళ్ళని క్షమించడం మాత్రమే కాదు, తెలిసి తెలియక మన వల్ల ఎవరైనా కన్నీరు కారుస్తున్నారేమో వాళ్ళను కూడా మనం గుర్తు చేసుకొని వాళ్ళ దగ్గర క్షమాపణ పొందినప్పుడే మన ప్రార్థన మేఘ మండలమును దాటి పరలోకమునకి చేరి జవాబును తీసుకొని వస్తుంది. ప్రియులారా, చూడండి, మనం మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ దేవుడు మాత్రము మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన హృదయాలను చూసే దేవుడు, మన హృదయ రహస్యములను కూడా ఎరిగి ఉన్న దేవుడు. చూడండి, ఒక రచయిత, ఒక మతాధికారి నార్మన్ విన్సెంట్ పీలే గారు ఆయన ఇలా ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక కథను ఆయన చెప్పింది నేను ఒక పుస్తకంలో చదివాను. ప్రియులారా, ఒక చిన్న బాలుడు తన తండ్రితో కలిసి బజారుకి అలా వెళ్ళాడంట. అలా వెళ్ళినప్పుడు తండ్రి తమకు కావలసిన సరుకులన్నీ కూడా కొంచెం దూరంలో ఉన్న ఆ షాపులో కొంటూ ఉన్నాడు. ఈ బాబు మాత్రము బజార్లో ఆడుకుంటూ ఉన్నాడు. అతడు అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు కాల్చి పడవేసిన ఒక సిగరెట్ కనిపించిందంట. అది ఇంకా పూర్తిగా ఆరిపోలేదు, కొంచెం కాలుతూ ఉంది. దాన్ని చూడగానే ఆ బాబుకి తెలియకుండానే దాన్ని తీసుకొని తను తాగడం మొదలుపెట్టాడంట. అది తాగినప్పుడు అది రుచిగా లేదు, అది మంచిగా నోటికి కూడా అది మంచిగా అనిపించలేదు. కానీ అతని మనస్సులో మాత్రము నేను పెద్దవాడనైపోయాను, నేను కూడా సిగరెట్లు తాగి అంత వాడనైపోయాను అన్న అనుభవము ఆ బాబుకు కలిగిందంట. కానీ మరొక్క క్షణములో
దూరం నుంచి తన తండ్రి రావడమో గమనించాడంట. అయ్యో, నేను చెయ్యకూడని పని చేస్తున్నాను కదా, ఇప్పుడు నా తండ్రి నన్ను చూస్తే నన్ను కొడతారేమో, నేను ఈ పని చెయ్యకూడదు అనుకొని ఆ సిగరెట్ ఉన్న చేతిని వెనక దాచిపెట్టి తన తండ్రితో ఏమీ జరగనట్లుగా మాట్లాడుతూ ఒక పోస్టర్ని చూపించి, డాడీ అక్కడ సర్కస్ ఉందంట, మనం అక్కడికి వెళ్దామా అని తన తండ్రిని మాటల్లో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు తన తండ్రి ఒక్క నిమిషం ఆగిపోయి, చూడు, నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు, అది తెలిసినప్పటికీ కూడా నన్ను మాటల్లో పెడదామని, నన్ను బుదగరిద్దామని నువ్వు చేసే ప్రయత్నము నువ్వేమి సర్కస్కి వెళ్దామని నన్ను అడుగుతున్నావో అది ఎప్పటికీ కూడా జరగదు అన్నప్పుడు ఆ బాబు, నా జీవిత సత్యాన్ని నేను ఆ క్షణంలో నేర్చుకున్నాను, నా జీవిత కాలం ఎలా కూడా నేను ఎప్పటికీ దాన్ని మర్చిపోలేదు అని చెప్పాడంట. ప్రియులారా, మనం ఒకవైపు తప్పు చేస్తున్నామో, అన్ని రకాల విగ్రహాలను మన హృదయంలో కలిగి ఉండి వాటి మీదనే మన దృష్టి అన్ని పెడుతున్నామో, కానీ మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే అది అసాధ్యం. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితాల్లో ఎన్నో ప్రార్థన ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ మనం ప్రభునకు సమర్పించకముందు మన హృదయాన్ని ముందుగా పరిశీలించుకుందాం, పశ్చాత్తాపపడదాం, క్షమాపణ పొందుదాం, తర్వాత ప్రతి ప్రార్థనకు జవాబు పొందుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ అంధకార లోకంలో మేము జీవించాలంటే అయ్యా మీ వెలుగు, మీ వాక్యము మమ్మల్ని నడిపించనిదే, మీ యొక్క సలహా మేము తీసుకొనిదే ఈ లోకంలో మేము నాయనా వెలుగు పుత్రులముగా మీకు సాక్షులముగా మేము జీవించలేము. కానీ మా హృదయంలో దోషములను పెట్టుకొని మేము మాలిన్యంలో జీవిస్తూ మా ప్రతి ప్రార్థనకు జవాబు రావాలని, జవాబు రానప్పుడు ప్రభా మీరు లేరు, మీరు చూడడం లేదు, మీరు మమ్మల్ని ప్రేమించడం లేదని ఎన్నో నిష్ఠూరపు మాటలు కూడా మేము పలికి ఉన్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలంలో నాతో కలిసి ప్రార్థించే ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు మాలో దోషములను, మాలిన్యము ఉంచుకొని నాయనా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశామో ఆ పరిస్థితులను బట్టి క్షమాపణ అడుగుతున్నాం. ఈ సమయము నుండి మేము ప్రార్థనకు కూర్చున్నప్పుడు మొదటగా మా హృదయాన్ని, మనస్సును, మా జీవితాన్ని పరీక్షించుకొని క్షమాపణ అడిగి అయ్యా పరిశుద్ధపరచబడిన తర్వాత ప్రార్థనలో నైనా నీ ముందు మోకరించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, అలా మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో అన్నీ కూడా మనం పొందగలం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.